మీరు ఒక చెట్టును చూసి ఇలా అనుకున్నారా, అరే ఈ చెట్టు ఏంటి ఇంత అందంగా ఉంది అని. కానీ మీరు ఎంత అందంగా ఉందో అని అనుకుంటున్న ఆ చెట్టే మీ ప్రాణాలు కూడా తీయవచ్చు. మన భూమిపైన ఎలాంటి కొన్ని చెట్లు ఉన్నాయంటే అవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ వాటికి ఉండే పండ్లలో ఎంత విషం ఉంటుందంటే ఆ విషంతో ఒక వ్యక్తి ప్రాణాలనే తీయచ్చు. ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్ల గురించి చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నెంబర్ 1, మంచినల్ ట్రీ. ఆల్సో దీన్ని ట్రీ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. ఈ మంచినల్ ట్రీ చాలా అంటే చాలా డేంజరస్. ఈ మంచినల్ ట్రీస్ కి ఆపిల్స్ లాంటి కొన్ని ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్రూట్స్ చాలా అంటే చాలా డేంజరస్. ఈ ఫ్రూట్స్ లో పాయిజన్ ఉంటుంది. చూడ్డానికి కళ్ళకు మంచిగానే కనిపిస్తుంది. మంచిగా ఉంది కదా అని ఈ పండ్లని తింటే బాడీలో చాలా అంటే చాలా పెయిన్స్ వస్తాయి. ఎలాంటివంటే కడుపులో నొప్పి, వాంతులు, కొన్ని సార్లు అయితే మరణం సైతం సంభవిస్తుంది. అంతేకాదు వర్షం పడేటప్పుడు పొరపాటున ఈ చెట్టు కింద ఉన్నామంటే ఆ చెట్టుకుండే రసాయనాలు వర్షం ద్వారా మన చర్మం మీద పడినప్పుడు మన చర్మాన్ని ఎవరో కరుస్తున్నట్లుగా పెయిన్ వస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాదు, ఈ మంచినల్ ట్రీని కాల్చినప్పుడు ఆ పొగ గనక మనకు తగులితే మన కళ్ళకు చాలా ప్రమాదం అవుతుంది. అంతేకాదు ఊపిరితిత్తులు కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. ఈ చెట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్టుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ చెట్టు గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 2, గింపి గింపి. ఈ గింపి గింపి అనే ఆకుని ద సూసైడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారో మీకు ముందు అర్థమవుతుంది. ఈ గింపి గింపి ఆకులు ఉన్న ప్లాంట్లు ఎక్కువగా ఆస్ట్రేలియాలో రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తాయి. ఈ ఆకులు చాలా అంటే చాలా డేంజరస్. ఈ ఆకుల్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ ఆకులు ఎంత డేంజరో అని. ఈ ఆకులకు చిన్నగా ముళ్ళులైతే ఉంటాయి. ఈ ఆకులకు చాలా ఎక్కువగా చిన్నగా ముళ్ళులైతే ఉంటాయి. అయితే ఈ ముళ్ళు చాలా అంటే చాలా డేంజరస్. పొరపాటున ఆ ముళ్ళని గనక ముట్టుకున్నట్లయితే ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ముళ్ళని ముట్టుకున్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ పెయిన్ ఒక యాసిడ్ లో చెయ్యి పెట్టినట్లుగా ఉంటుంది. యాసిడ్ లో చెయ్యి పెడితే ఎంత పెయిన్ వస్తుందో ఈ ఆకుని ముట్టుకుంటే అంతే పెయిన్ వస్తుంది. అండ్ ఆ పెయిన్ సంవత్సరాల పాటు అలానే ఉంటుంది. కొంతమంది అయితే పొరపాటున ఈ ఆకుని ముట్టుకొని ఆ పెయిన్ ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అందుకే ఈ ప్లాంట్ ని సూసైడ్ ప్లాంట్ అని పిలుస్తారు. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనుషులకే కాదు జంతువులు కూడా ఈ ఆకుల్ని ముట్టుకొని చాలా సఫర్ అయ్యాయి. ఈ ఆకుని చూస్తే జంతువులు సైతం భయపడతాయి. నెంబర్ 3, నెరియం ఒలెండర్. ఫ్రెండ్స్, ఒకసారి ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ యొక్క మొక్కని చూడండి. చూడటానికి చాలా అందంగా ఉంది కదా. ఈ చెట్టుకు పూసిన పూలైతే మరింత అందంగా ఉన్నాయి. చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో అంతే సువాసన కూడా వెదజల్లుతాయి. ఈ పూల యొక్క సువాసన చాలా బాగుంటుంది. ఈ చెట్టు యొక్క పూలే కాదు, ఎంటైర్ ఈ చెట్టు మొత్తం ప్రమాదకరం. ఈ చెట్టు యొక్క పూలు, ఆకులు అండ్ ఈ చెట్టు యొక్క కాండం కూడా మొత్తం పాయిజనస్సే. కానీ ఈ పువ్వు ఎంత ప్రమాదకరం అంటే పొరపాటున ఈ పువ్వుని కనుక ఎవరైనా తింటే వాళ్ళ యొక్క హార్ట్ అనేది ఆగిపోయే ప్రమాదం ఉంది. నెంబర్ 4, సూసైడ్ ట్రీ బ్రాకెట్ లో సైబేరియా ఓడోలమ్. సూసైడ్ ట్రీ అనే చెట్టుకి గ్రీన్ కలర్ లో కొన్ని కాయలైతే కాస్తాయి. అండ్ ఈ కాయలు ప్రమాదకరం కావు, కానీ కాయ లోపల ఉండే గింజలు చాలా అంటే చాలా ప్రమాదకరం. కాయ లోపల ఉండే గింజల్లో సైబేరియన్ అనే విషయం ఉంటుంది. అండ్ ఈ విషయం చాలా అంటే చాలా ప్రమాదకరం. పొరపాటున ఈ పండ్లతో పాటు ఆ గింజల్ని తింటే మనిషి యొక్క గుండె పనితీరే ఆగిపోతుంది. పూర్వకాలంలోనైతే ఈ గింజల్ని తెగ వాడేసేవాళ్ళు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలన్నా లేదా ఎవరినైనా లేపేయాలన్నా ఈ గింజల్ని ఎక్కువగా వాడేవాళ్ళు. ఈ పండ్లు కాసే చెట్లు ఎక్కువగా మన ఇండియాలో అండ్ శ్రీలంకలో కనిపిస్తాయి. నెంబర్ 5, శాండ్ బాక్స్ ట్రీ. ఈ చెట్టు చూడ్డానికి ముళ్ళతో చాలా భయంకరంగా ఉంది కదా. ఈ శాండ్ బాక్స్ ట్రీకి చాలానే పేర్లు ఉన్నాయి, కానీ శాండ్ బాక్స్ ట్రీ అనే పేరుతోనే చాలా ఫేమస్. చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. ఈ చెట్టు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది, కానీ చెట్లకు కాసే పండ్లు చాలా ప్రమాదకరం. ఈ చెట్లకు కాసే పండ్లు చాలా ప్రమాదకరం. అండ్ చెట్ల యొక్క పండ్లు పగిలినప్పుడు ఆ చెట్లలోని విత్తనాలు 240 km/h వేగంతో బయటకు విసిరివేస్తుంది. పొరపాటున బయటకు విసిరివేయబడిన ఆ విత్తనాలు మనిషికి తగిలినట్లయితే తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. చెట్ల యొక్క పండ్లు కూడా చాలా విషపూరితమైనవి. పొరపాటున గనుక ఈ చెట్టు యొక్క పండ్లను తింటే తిన్న వాళ్లకు వామిటింగ్స్, విరోచనాలు అండ్ తిమ్మిరి లాంటివి వస్తాయి. అండ్ నిటారుగా కనిపిస్తున్న ఈ చెట్టు కూడా చాలా ప్రమాదకరం. అండ్ ఈ చెట్టు లోపల ఉండే రసం అనేది మనుషులకు చాలా అంటే చాలా ప్రమాదకరం. పొరపాటున ఈ చెట్టు యొక్క రసం మనిషి శరీరంలోకి వెళ్ళినట్లయితే ఆ వ్యక్తికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. అంతేకాదు రెడ్ గా ర్యాషెస్ కూడా వస్తాయి. ఒకవేళ ఆ రసం కంట్లో పడిందంటే ఇక అంతే, వాళ్ళు బ్లైండ్ అయిపోతారు. చెట్లు ఎక్కువగా సౌత్ అమెరికాలో అండ్ కరేబియన్ లో కనిపిస్తాయి. ఇక 6వది మిల్కీ మండ్రో. ఈ చెట్టు యొక్క ఆకుని విరిచినప్పుడు తెల్లగా ఒక రసం అయితే వస్తుంది. అండ్ ఇది చాలా డేంజర్. ఈ తెల్లగా కనిపించే రసం కంట్లో పడితే అంతే, ఇక గుడ్డి వాళ్ళు అయిపోతారు. కంట్లోనే కాదు, పొరపాటున చర్మం మీద పడిన చర్మం మీద మంట అండ్ వాపు లాంటిది వస్తుంది. పూర్వకాలంలో ఈ రసాన్ని చేపలు పట్టడానికి యూజ్ చేసేవారు. ఈ చెట్లు ఎక్కువగా దక్షిణ ఆఫ్రికాలో అండ్ ఆస్ట్రేలియాలో అండ్ మరికొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మన చుట్టూ ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రకృతి ఎంత అందంగా ఉందో అందులో అంతే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ చెట్లు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అందంగా ఉన్న ప్రతి దాన్ని నమ్మకూడదు అని. అలా అన్ని అందంగా కనిపించే ప్రతి ప్రకృతి ప్రమాదకరమైంది అని కాదు. మన కళ్ళకు అందంగా కనిపించే దాంట్లో ఎంతో కొంత ప్రమాదం కూడా దాగి ఉంటుంది. మనం దాన్ని గుర్తించాలి. దట్స్ ఇట్ గైస్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏది ప్రమాదకరంగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు వీటిలో ఏదైనా ట్రీని చూసారా అనే విషయాన్ని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.